బైరెడ్డి శబరి టీడీపీ నుంచి నంద్యాల ఎంపీగా గెలిచిన శబరికి కేంద్రంలో కీలక పదవి దక్కబోతోందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆగస్టులో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, ఏపీ నుంచి మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఒకవైపు ఆ ఒక్క సీటు జనసేనకిస్తారని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఇద్దరు ఎంపీలున్న జనసేనకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. ఒక్క ఎంపీ ఉన్న పార్టీలకు కూడా మంత్రి పదవి దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జనసేనకిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇది కూడా పవన్ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక పవన్, చంద్రబాబు ఆలోచించుకొని ఎవరి పేరు చెబితే వారికే మంత్రి పదవి అని అంటున్నారు. అయితే నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చంద్రబాబు స్వయంగా చెప్పారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో జనసేన నుంచి ఉన్న ఇద్దరు ఎంపీలలో ఒకరు మచిలీపట్నానికి చెందినవారు, మరొకరు కాకినాడకు చెందినవారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా ప్రాంతాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత ఉందని, దీంతో ఈసారి రాయలసీమకు ప్రయారిటీ ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు బలమైన సామాజిక వర్గానికి ఈ పదవిస్తే సమతూకంతో పాటు సామాజిక సమీకరణలు కూడా పాటించినట్టుగా ఉంటుందని లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో రాయలసీమకు చెందిన మహిళా ఎంపీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శబరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఎన్డీఏ హయాంలో కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి మహిళలు ఎవరూ లేరని గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా ఏపీ నుంచి మహిళలు మంత్రివర్గంలో ఎవరూ లేరని చెప్తున్నారు. యూపీఏ హయాంలో దగ్గుబాటి పురంధేశ్వరి, కిల్లి కృపారాణి కీలక మంత్రి పదవులు నిర్వహించారని, ఇప్పుడు ఎన్డీఏ కూడా ఈ లోటును భర్తీ చేసుకోవడంతో పాటు రాయలసీమలో కూటమికి సామాజికంగా, రాజకీయంగా ఉపయోగపడేలా శబరికి కేంద్రంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు బైరెడ్డి శబరి. ఆమె 2024 ఎన్నికల్లో కూటమి తరపున నంద్యాల నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అంటూ తన పనితీరుతో కూడా ఏడాది కాలంలోనే ఆమె టీడీపీ హైకమాండ్ని ఆకట్టుకున్నారు. ఆమె పార్లమెంట్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. గతంలో నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు ఆమె. ఆ తర్వాత టీడీపీలో చేరి నంద్యాల లోక్సభ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇలా ఆమె అన్ని విధాలుగా రాయలసీమలో వైసీపీకి బలమున్న చోట గెలిచి తన సత్తా చాటుకున్నారు. దాంతో ఆమె విషయంలో టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో శబరికి మంత్రి అయ్యే ఛాన్స్ దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరి శబరికి కేంద్ర మంత్రి యోగం ఉందా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.